శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశాన నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 26వ తేదీ 5వ నెల 2024 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం తదియ తిథి సాయంత్రం 5:54 వరకు తదుపరి చవితి. మూలా నక్షత్రం ఉదయం 10:34 వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. సాధ్యయోగం ఉదయం 8:57 వరకు తదుపరి శుభం యోగం. వణిజకరణం ఉదయం 6:15 వరకు తదుపరి బాలవకరణం. నేటి వర్జ్యం ఉదయం 9:07 నుండి 10:44 వరకు తిరిగి వర్జ్యం. రాత్రి 8:52 నుండి 9:47 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:49 నుండి 5:40 వరకు. అమృత ఘడియలు సూర్యోదయానికి ముందు ప్రారంభమైనటువంటి అమృత ఘడియల శేషం ఉదయం 5:54 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు. యమగండం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. ఇక ఈనాటి విశేషం మహాగణేశుని పర్వమైనటువంటి సంకటహర చతుర్థి నేడు. సూర్యాస్తమయం నుండి ప్రారంభమై చవితి ఘడియలు రాత్రి వరకు పరివ్యాప్తమై ఉన్నటువంటి రోజు. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని సంకటహర చతుర్థి అని గణపతి ఆరాధనకు విశేషంగా నియోగిస్తాం. ఈ ప్రదోషకాలంలో చవితి ఉన్నటువంటి ఈ రోజున సంకటహర గణేశ వ్రతాన్ని గనక చేసినట్లయితే, సంకటములు అంటే దీర్ఘమైనటువంటి బాధలు, అది దారిద్ర్యం కావచ్చు, రోగబాధలు కావచ్చు, అలాగే మానసికమైనటువంటి అశాంతి కావచ్చు, ఏ విధమైనటువంటి ఇబ్బందులనైనా సరే సమస్త సంకటాలను పోగొట్టేటటువంటి ప్రణవస్వరూపుడు, ప్రమథ గణనాయకుడు, ప్రథమ పూజితుడైనటువంటి గణపతి ఆరాధన ఈరోజు చేయటం చాలా విశేషమని శాస్త్రంలో చెప్పినమాట. సాక్షాత్తు ఆ రాజ్య భ్రష్టుడైనటువంటి ఇంద్రుడు మళ్ళీ పునః రాజ్య ప్రాప్తి కోసం, ఆ రాజ్య వైభవం కోసం సంకటహర గణేశ వ్రతాన్ని చేసి తిరిగి తన రాజ్యాన్ని పొందినట్లుగా మనకి సంకటహర గణేశ వ్రత కథల్లో ప్రత్యేకంగా చెప్పబడుతుంది. అలాగే ధనాధిపతి అయినటువంటి కుబేరుడు అనేక విధాలైనటువంటి సంపదలన్నీ ఉన్నప్పటికీ, చాలా విశేషమైనటువంటి ఐశ్వర్యానికి నిధులకు ఆయన అధిపతి అయినప్పటికీ కూడా మానసికమైనటువంటి అశాంతితో ఉంటే అటువంటి సమయంలో పరమేశ్వరుడి దగ్గరే నిరంతరం కూడా కుబేరుడు ఉంటాడట. ఆ కుబేరుడు మానసికంగా ఇబ్బంది పడుతూ చాలా భీతితో, భయంతో, ఏదో తెలియనటువంటి అసంతృప్తితో ఉన్నటువంటి సమయంలో పార్వతీదేవి చూసి, ఏమయ్యా కుబేర, ఎందుకు ఇలా ఉన్నావు? నీ చింతకు ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే ఆయన చెప్పాట, ఏదో అసంతృప్తి ఉన్నది, మానసికంగా నేను ఇబ్బంది పడుతున్నాను అని కుబేరుడు చెప్తే, సమస్త విధాలైనటువంటి మానసిక క్లేశాలకు కూడా పరిష్కారం ఏమిటంటే గణపతి ఆరాధన. నీవు సంకటహర గణేశ వ్రతం అనేది కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు చేయి, నీకు సమస్త శుభాలు సిద్ధిస్తాయి, మానసిక శాంతి కలుగుతుంది అని పార్వతీదేవి చెప్పిందిటే. అందుకే మనం లోకంలో చూస్తూ ఉంటాం, త్యాగరాజస్వామి గారు కూడా ఒక మాట అంటారు, శాంతము లేక సౌఖ్యము లేదు అని. ఎన్ని సంపదలు ఉన్నా కూడా శాంతం అనేది ఉండాలి. అటువంటి కుబేరుడు పార్వతీదేవి అనుజ్ఞ మేరకు ఆవిడ ఆదేశాన్ని అవధరించి గణపతి ఆరాధన కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు చేయటం వల్ల సమస్త సంపదలతో పాటు తృప్తిని పొంది, మానసికమైనటువంటి శాంతిని కూడా పొంది, ప్రశాంతమైనటువంటి ఆ స్థితిని చేరాడట కుబేరుడు. ఇట్లా ఇంద్రాది దేవతలు సైతం ఆచరించినటువంటి వ్రతం సంకటహర గణేశ వ్రతమని. ఈ వ్రత వృత్తాంతంలో అనేక విధాలైనటువంటి కథలు చెప్పబడతాయి. అయితే ఈ కథలన్నీ దేనికి అంటే మనకి చెప్పాలనుకునేటటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా చెబితే మనం దాన్ని ఆకళింపు చేసుకోలేము అని కథానిక ప్రక్రియ, స్టోరీ డైరెక్షన్ అనే మెథడ్లో చెప్తే మనకి చక్కగా వంటబడుతుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని విశేషంగా వాటిని ఆచరిస్తామని పెద్దలు ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. అటువంటి మన వ్యధలు తీర్చేటటువంటి కథలు గణపతి యొక్క వైభవాలు. ఈ సంకటహర గణేశ వ్రతం నాడు అందరూ కూడా గణపతి యొక్క వ్రతాన్ని ఆచరించి, అవకాశం లేని వాళ్ళు కనీసం గణపతిని అర్చించి, గణపతిని దర్శించి, గణపతి యొక్క దివ్య నామాన్ని స్మరించి గణేశుడి యొక్క అమందానందకందమైనటువంటి కృపకు పాత్రులవుతారని ఆశిస్తూ మహాగణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో
మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్కు ప్రయాణం లాభిస్తుందో, ఏ రాశి వారికి ఏ దైవాన్ని సేవించడం వల్ల అనుకూల ఫలితాలు నేటికి కలగబోతున్నాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఈరోజు చేపట్టిన సర్వకార్యాలు శుభావహంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి అదృష్ట సంఖ్యగా పరిణమించబోతోందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు వైశాఖ బహుళ తృతీయ అంటే తదియ, ఆదివారం. నక్షత్రం మూల ఉదయం 10:44 వరకు, తదుపరి పూర్వాషాఢ. ఈరోజు విశేషం సంకష్టహర చతుర్థి కావడం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూద్దాం. మేషంలో బుధుడు, వృషభంలో రవి గురు శుక్రుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు, కుజ రాహువులు మీనంలో, కుంభంలో శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి ధైర్యంతో ఉంటారు. అకస్మాత్తుగా ధన ప్రాప్తి అవకాశం ఉంది. శుభవాక్యాన్ని వినేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. ఇంతకుముందు పెట్టుబడి పెట్టి ఉన్నటువంటి దాని మీద విశేష లాభం గోచరిస్తోంది. వృత్తి చేసేటటువంటి వారికి మంచి నైపుణ్యం ఉన్నటువంటి కారణంగా అనేకులు వీరిని ఆకర్షించేటటువంటి అవకాశం గోచరిస్తోంది. చేతి వృత్తుల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో దూది వ్యాపారం చేసేవారికి, వస్త్ర వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి చక్కని లాభాలు సొంతం అవుతాయి. సంకష్టాల చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని సేవించినట్లయితే సర్వ విఘ్నాలు తొలగిపోతాయి. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. తెలుపు నేటికి కలిసొచ్చే రంగు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా ధైర్యంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇతరుల్ని బాధ పెట్టాలనే ఆలోచనని కలిగే ఉండరు. తమకు రావాల్సినటువంటి బకాయిల్ని నిదానమైన శైలిలో మాట్లాడి తెచ్చుకోగలుగుతారు. కుటుంబంలో ఏవైనా న్యాయస్థానంలో అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే చక్కనైనటువంటి వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించి అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. సంకష్టాల చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారికి తరుణ గణపతిని సేవించినట్లయితే సంపూర్ణమైన మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో సంతానానికి తాత్కాలిక అనారోగ్య భావన ఉండొచ్చు. వారి ద్వారా కుటుంబంలో ఉన్న వారికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఔషధ సేవని మిగిలిన వారు కూడా చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. ఆర్థికమైనటువంటి వేతన అభివృద్ధి ఉండకపోవచ్చు, కానీ హోదా మాత్రం చాలా బరువుగా ఉంటుంది. హోదా పెద్దదిగా కూడా ఉండొచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారికి అనుకూలించే దైవం క్షిప్ర గణపతి. ఆయనని కానీ ఎర్రని మందారాలతో సేవించినట్లయితే శుభవాక్యాన్ని వినే అవకాశం కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడా మానసికమైన అనారోగ్యంతో ఉంటారు. ఏ పని పూర్తిగా కావడం లేదనేటటువంటి దిగులుతో ఉంటారు. ఈ పనిని ఈరోజు ప్రారంభిద్దాం అనుకునేసరికి ఏదో ఒక విఘ్నం వస్తూ అలా వాయిదా పడుతూ ఉండేటటువంటి ధోరణి కారణంగా మానసికంగా చిత్త విక్షేపం, సరైనటువంటి ఆలోచన లేకుండా ఉంటారు. వృత్తి చేసేటటువంటి వారికి వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారం చేస్తూ ఉండేటటువంటి వారికి అనుకోకుండా కలిసి వస్తూ ఉంటుంది. ఆర్థిక లాభం ఉన్నప్పటికీ కూడా పనులు ఏమీ జరిగే అవకాశం లేనటువంటి కారణంగా ఉంటారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా హేరంబ గణపతిని కానీ ఆరాధించినట్లయితే ప్రతికూల పరిస్థితులన్నీ తొలగిపోతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేతిలో పెద్దగా ఆదాయం లేకపోయినా పెద్దవైనటువంటి ఆలోచనల్ని చేస్తారు. ఏ విధమైనటువంటి వెనుకబాటుతనము లేకుండా వారి నుండి వీరి నుండి విరాళాలని లేదా ధన సహాయాన్ని లేదా వస్తు సహాయాన్ని సేకరిస్తూనే ఉంటారు తమ పలుకుబడి కారణంగా. ఏవేవో మాటలు చెప్పి ఎదుటివారిని కొద్దిగా వంచన చేయడానికి కూడా వెనుకాడనటువంటి స్థితిలో ఉంటారు. అది ఏమాత్రపు సరైన పని కాకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు సిద్ధి వినాయకుణ్ణి ఆరాధించి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన సూచన కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య నేటికి 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కొత్తమైనటువంటి పాఠాలని జీవితంలో నేర్చుకోగలుగుతారు. తొందరపడేతనాన్ని పూర్తిగా కోల్పోతారు. శారీరకమైనటువంటి నీరసము నిస్సత్తువ లేకుండా ఉండేలా ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఉంటారు. కుటుంబంలో ఒకరు తొందరపడినా మరొకరు శాంతపరుస్తూ ఐకమత్య భావాన్ని కోల్పోకుండా ఉండేలా చేస్తారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉన్నప్పటికీ దాన్ని పెంచే విధానాన్ని ఆలోచన చేస్తారే తప్ప నిరుత్సాహపరచరు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు వరసిద్ధి వినాయకుణ్ణి కానీ ఆరాధించినట్లయితే, ఆయనకి వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య అభివృద్ధి కలుగుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. నేటి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరపు ప్రాంతంలో ఉద్యోగమైనా సరే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. తమకి సంబంధించిన గృహంలో వివాహాది శుభకార్యాలని నెరవేర్చడం కోసం విశేషమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాల్లో తలవంకలవుతారు. తమ సంతానానికి సంబంధించిన విద్యకి ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి వెనుకాడనే ఆడరు. పెద్దలైనటువంటి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటారు. ఏ విధమైనటువంటి అశాంతము పరిస్థితి లేకుండా ఉండేలా తమని తాము వచ్చినటువంటి కోపాన్ని అణుచుకుంటూ కనిపిస్తారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా తులారాశి వారు చింతామణి గణపతిని కానీ సేవించినట్లయితే తప్పక గృహ నిర్మాణ అవకాశాన్ని ఇస్తాడు ఆ స్వామి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే తాము స్థాపించినటువంటి ఆ సంస్థకి చక్కనైనటువంటి పేరు ప్రఖ్యాతుల కోసం అన్ని గంటల పాటు శ్రమిస్తూనే ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని లెక్కించకుండా ఉంటారు. తమతో పాటు సరైనటువంటి అనుభవం కలిగినటువంటి ఆ తీరు అభిలాష కలిగినటువంటి వ్యక్తుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. వృత్తిని పూర్తిగా మానుకుని వ్యాపార సంస్థాభివృద్ధి కోసం మాత్రమే తమ బుద్ధిని వినియోగిస్తూ ఉంటారు.
ప్రసిద్ధమైన ప్రభుత్వ సంస్థ నుండి అప్పు తీసుకున్నటువంటి కారణంగా రుణం తీర్చడం కోసమని, ఆ ధన సంపాదన కోసమని విశేషంగా శ్రమిస్తూ ఉంటారు. సంకష్టర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు విద్యా గణపతిని గాని సేవించినట్టయితే కుటుంబంలో సంతానానికి అమోఘ విద్యాప్రాప్తి కలుగుతుంది, అభివృద్ధి ఏర్పడుతుంది. ఉత్తర దిక్ప్రయాణం నేటికి అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని విశ్లేషించి ఆలోచిస్తారు. ఇతరులకి సహాయ సహకారాలని తాము చూపించడం కోసమని ఎక్కువ శ్రమని పొందుతూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కనపరుస్తూ ఉంటారు. కంటికి సంబంధించినటువంటి తాత్కాలికమైన అనారోగ్యం అభివృద్ధి చెందుతూ ఉండొచ్చు. కాబట్టి వైద్య పర్యవేక్షణ, వైద్య సూచన అవసరం. క్రమం తప్పకుండా ఔషధ సేవని చేయడం తప్పనిసరి. దూరభార ప్రయాణాలని కావాలని వాయిదా వేసుకుంటారు. దగ్గరగా ఉన్న ప్రయాణాలని కూడా అనారోగ్యమే కనుక ఉన్నట్లయితే నిర్భయంగా మానగలిగేటటువంటి ధైర్యంతో ఉంటారు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీ గణపతిని కానీ సేవించినట్లయితే, కలువలతో ఆయన్ని అర్చించినట్లయితే తప్పక సమస్యలన్నీ తొలగిపోయే అవకాశం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నేటికి ఎరుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి పని సాధించే వరకు కూడా విశ్రాంతిని తీసుకోకూడదనే నిర్ణయంతో ఉంటారు. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని పొందాక ఆ వృత్తిపరమైనటువంటి శిక్షణని ఇతరులకు ఇస్తూ కనిపిస్తారు. వ్యాపారంలో తమదైనటువంటి శైలితో అభివృద్ధిని కనపరిచిన మీదట తమ సంతానానికి ఆ బుద్ధిని పూర్తిగా నేర్పుతూ గోచరిస్తారు. చదువుకునేటటువంటి చదువు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారం వలనే అభివృద్ధి సాధించగలమనే ఆ ధైర్యాన్ని, ఆ సాహసాన్ని, నష్టం వస్తే తట్టుకోగలిగిన తనాన్ని కూడా సంతానానికి నేర్పుతూ కనిపిస్తారు. సంకష్టర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు సిద్ధి వినాయకుడిని కానీ అర్చించినట్లయితే తప్పక ఏ విధమైనటువంటి అననుకూలత కుటుంబంలో గోచరించదు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. నేటి అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అంతటి ఉత్సాహాన్ని చూపించలేకపోవచ్చు. వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం మరికొంత క్షీణించేటటువంటి కారణంగా వారి పర్యవేక్షణ కోసం కొద్ది నిఘా ఉంచడం అవసరం. ఔషధ సేవ సక్రమంగా చేస్తున్నది లేనిది కుటుంబం అంతా పరిశీలిస్తూ ఉండడం అతి ముఖ్యం. ఇంతకుముందు తీసుకున్నటువంటి రుణాన్ని తీర్చివేయడం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికని వేసుకోవడమే కాక దాన్ని అమలు చేసేందుకు తగిన కృషిని చేయడం అవసరం. సంకష్టార చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు గణపతిని ఆరాధించినట్లయితే, ఆయనకు పసుపు కుంకుమ జలంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే మానసికమైనటువంటి అశాంతిని సంపూర్ణంగా తొలగించగలుగుతాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఉండగలుగుతారు. చేసినటువంటి పొరపాట్లని గ్రహించుకోగలుగుతారు. తమకి సంబంధించినటువంటి స్థలం ఎక్కడైనా నిరుపయోగంగా పడి ఉన్నట్లయితే దాన్ని బందోబస్తు చేయడం కోసం తగినటువంటి ఆర్థికమైనటువంటి శ్రమని స్వయంగా భరిస్తూ చక్కగా దానికి సరిహద్దుల దగ్గర బందోబస్తుని చేస్తూ కనిపిస్తారు. అలాగే ఉద్యోగ విషయంలో కూడా చిన్నవైనటువంటి పొరపాట్లు తమ ద్వారా జరిగి ఉంటే
పై అధికారుల దగ్గర తప్పుని అంగీకరిస్తారు తప్ప విరోధించరు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మీనరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించినట్లయితే వెంటనే అన్ని కార్యాలని శుభ పరంపరగా ముగించి వేస్తాడు. వీరికి వాయువ్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. నేటి అదృష్ట సంఖ్య వీరికి 4. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఆదివారం సందర్భంగా ప్రత్యక్ష భగవానుడైనటువంటి సూర్యానుగ్రహం అటు బుద్ధిపరంగాను ఇటు శారీరక పరంగాను సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రత్యక్ష భగవానునికి నమస్కరిస్తూ స్వస్తి. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికకి స్వాగతం. ఈరోజు ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి. ఈ సందర్భంగా గణపతికి సంబంధించి ఎలాంటి పరిహారాలు పాటిస్తే విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు, అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి కెంపు మీద చెక్కిన గణపతిని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని పూజించినట్లయితే ఉద్యోగపరంగా ప్రమోషన్లు తొందరగా అందిపుచ్చుకోవచ్చు, రాజకీయ రంగంలో మంచి అధికార పదవులను సిద్ధింపజేసుకోవచ్చు, పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించడానికి కూడా కెంపు మీద చెక్కిన గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలా వీలు కాని పక్షంలో చందనపు చెక్కతో తయారు చేయబడిన గణపతిని పూజించినా కూడా ఈ ప్రయోజనాలన్నీ సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ముడుపును గణపతికి సమర్పించటం ద్వారా, గణపతికి ముడుపు కట్టడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. గణపతికి ముడుపు ఎలా కట్టాలంటే, ముందుగా పూజా మందిరంలో పూజాపీఠం మీద గణపతి విగ్రహము లేదా చిత్రపటము ఉంచి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతి దగ్గర ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచాలి. ఆ ఎరుపు రంగు వస్త్రంలో 2 గుప్పిళ్ళ బియ్యం పొయ్యాలి. ఆ బియ్యంలో 2 తమలపాకులు ఉంచాలి. ఆ తమలపాకుల్లో 2 వక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, 11 రూపాయి నాణేలు ఉంచి ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఉంచినటువంటి బియ్యాన్ని మూటగట్టి గణపతి దగ్గర ఉంచి ఆ మూటకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అగరబత్తులు చూపించి ధూపం వేయాలి. ఇలా గణపతికి ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా ముడుపు కట్టుకోవాలి. ఉదయం పూట ఈ ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటించాలి. ముడుపు కట్టిన తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని గణపతికి గరిక పోచలతో అర్చన చేయించుకోవాలి. ఆ తర్వాత గణపతి ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి గృహానికి రావాలి. సాయంకాలం పూట మళ్ళీ గణపతి దగ్గర దీపాన్ని వెలిగించి గణపతికి ముడుపు కట్టినటువంటి ఆ మూటను విప్పి ఆ మూటలో ఉన్నటువంటి బియ్యంతో పొంగలి తయారు చేసి ఆ పొంగలిని గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన విఘ్నాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆ మూటలో ఉన్నటువంటి తమలపాకులు, వక్కలు, ఎండు ఖర్జూరాలు కూడా గణపతి ప్రసాదంగా స్వీకరించవచ్చు. మూటలో ఉన్నటువంటి 11 రూపాయి నాణేలు ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోవటం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఏ పనిని ప్రారంభించినా ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పూట ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించడానికి ముందు మళ్ళీ ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని ఆలయంలో 21 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత గృహానికి వచ్చి ఆ బియ్యంతో పొంగలి వండి దాన్ని గణపతికి నైవేద్యంగా సమర్పించినట్లయితే గణపతి అనుగ్రహం ద్వారా ఆర్థికపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, కుటుంబపరమైన సమస్యలు వీటన్నిటినీ అధిగమించవచ్చు. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఈరోజు గాం గీం గూం గైం గౌం గహ అనే మంత్రాన్ని మనసులో 21 సార్లు స్మరించుకోవటం ద్వారా కూడా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి ముడుపు పరిహారాన్ని పాటించండి, గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రులు కండి. అలాగే కుటుంబంలో వచ్చే అన్ని సమస్యలను నివారింపజేసుకోవటానికి, కుటుంబంలో సభ్యులందరికీ అదృష్టం కలిసి రావటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని
ఒకసారి తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.